హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సిరి కొండసీమ పిల్ల. ఈరోజు వీడియోలో మేక బ్రెయిన్ ఫ్రై మంచిగా టేస్టీగా ఉండేలా ఎలా చేయాలో చూపిస్తానండి. బ్రెయిన్ ఫ్రై ఈ విధంగా చేసుకుంటే స్మెల్ లాంటిది ఏం లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బ్రెయిన్ ఫ్రై కోసం ఒక బ్రెయిన్ తీసుకున్నాను. స్మెల్ పోయేలా 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఉంచుకోండి. ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ఉల్లిపాయని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయి పూర్తిగా వేగే వరకు వేయించుకోండి. వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకోండి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్స్ట్రా వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసి వాష్ చేసి పెట్టుకున్న బ్రెయిన్ను వేసుకోండి. ఈ విధంగా బ్రెయిన్ వేసుకున్న తర్వాత 2 వైపులా వేయించుకొని మిక్స్ చేసుకుంటూ పీసెస్గా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగానే వేయించుకుంటే మసాలాలన్నీ లోపలి వరకు వెళ్ళవు కాబట్టి పీసెస్గా కట్ చేసుకొని వేయించుకోండి. కాసేపు 2-3 మినిట్స్ అలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని వేయించుకోండి. ఇలానే మిక్స్ చేసుకుంటూ ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. త్వరగానే వేగిపోతుంది. 5-6 మినిట్స్ అలా వేయించుకుంటే మేక బ్రెయిన్ ఫ్రై రెడీ అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యి ఈ విధంగా వేగితే వేగిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇదండి వాళ్ళ వీడియో. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఒకసారి చెక్ చేసి ఫాలో చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.